అంటే ఇప్పుడు మేము రామారావు గారికి వింటే అంటే ఆయన ఎంత మజాతో మనకి చెప్తున్నారంటే ఆయనకి ఆ ప్యాషన్ ఉంది. సో ఫస్ట్ గుర్తించవలసిన విషయం అంటే ఆయనకి ఎంత ఇష్టం ఉంది ఈ పనిలాగా ఆయన ఆలోచన చేయలేదు. ఖచ్చితంగా ఈ ఒక సర్వీస్ మోటోతో ఒక ప్రణాళిక తయారు చేసి ముందుకు వెళ్ళారు. చెప్పడం జరిగింది. ఫస్ట్ డీప్ స్టడీ చేశారు. తర్వాత ఇద్దరు ముగ్గురికి కూర్చోపెట్టి ఎక్కడ ఏం పొరపాట్లు ఉన్నాయి, ఎట్లా స్ట్రెంథన్ చేయాలి. ఆ తర్వాత కాంప్లెక్స్ మీటింగ్ 2-3 రోజులు ఆ కాంప్లెక్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. తర్వాత చాలా ముఖ్యమైన 4-5 ఇష్యూ ఆయన చెప్పేది అంటే ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద రెగ్యులర్ కరికులం. ఏదో ఒక అదనంగా నేను చేస్తున్నాను కాదు. ఒక 45 నిమిషం రెగ్యులర్, 45 నిమిషం ఈ ఎఫ్ఎల్ఎస్, ఆ బిట్ బ్యాంక్ కానీ అసెస్మెంట్ కానీ అది చాలా ముఖ్యమైన. సో మా ఆలోచన అంటే ఎట్లా రామారావు గారు సొంతంగా మోటివేట్ అయ్యి టీచర్స్ తల్లిదండ్రికి మోటివేట్ చేస్తూ 15% ఉన్న 18% ఉన్న పిల్లలకి 40-50 ఇప్పుడే ఒక నెలలోనే చేశారంటే రాని సంవత్సరంలో ఖచ్చితంగా 100% పిల్లలు ఖచ్చితంగా మీ స్కూల్లో చేస్తారు. నాకు నమ్మకం వచ్చింది.